విశాఖ జిల్లా చింతలపూడిలో సిపిఎం నేతలు బహిరంగ సభ నిర్వహించారు. హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 51 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల అభిప్రాయం లేకుండా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని తెలిపారు. ఇక్కడ ప్రజల యొక్క అనుమతి లేదు, గ్రామ సభలు పెట్టలేదు. 2013 భూసేకరణ చట్టాన్ని గౌరవించలేదు, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని గౌరవించలేదు, పెసా చట్టం లేదు, 170 చట్టం లేదు, అటవీ సంరక్షణ చట్టం లేదు. అన్ని చట్టాలని తొంగలో తొక్కి ఏకపక్షంగా దొడ్డిదారిన ప్రజల్ని నయాన భయానో బెదిరించి ఈ భూముల్ని అదాని కట్టబెట్టడానికి పూనుకుంటుంది. దీన్ని ఇక్కడ గ్రామ సభ, ఈ చింతలపూడిలో జరుగుతున్నటువంటి గ్రామ సభ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిపిఎం దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రజలు, అన్ని సంఘాలు కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గ్రామాల్లో లేదా వాళ్ళ మండలాల్లో శాసనసభల్లో దాన్ని వ్యతిరేకించి ఈ ప్రాజెక్టు ఇక్కడ గిరిజనుల యొక్క భూముల్ని, వాళ్ళ నివాసాలని కాపాడాలి. ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు. ఇక్కడ స్కూళ్ళు లేవు, ఆసుపత్రులు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, బ్రిడ్జీలు లేవు. ఏ సౌకర్యం లేకుండా ప్రజల్ని వాళ్ళ మానాన్ని పంపించేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని తరచూ విజిట్ చేస్తున్నారు.